కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. ఆకాశము కంటే ఎత్తైనది మరణము కంటే బలమైనది. ఆకాశము కంటే ఎత్తైనది మరణము కంటే బలమైనది. పూర్వదినాలలో దేవుడు మానవుణ్ణి ఎంతో ప్రేమతోటి ఇష్టముతోటి దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. దేవుడు మానవుణ్ణి ఎంత ప్రేమించాడు అంటే ఈ ప్రపంచములో ఉన్నటువంటి కోటాను కోట్ల జీవరాశుల్లో మానవులైనటువంటి మనము మాత్రమే దేవుని పోలికగా ఉన్నాము. కోటాను కోట్ల పక్షులు ఉన్నాయండి, జంతువులు ఉన్నాయి, జలచరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏది దేవుని పోలిక కాదు. ఏ జంతువు దేవుని పోలికలో లేదు, ఏ పక్షి దేవుని పోలికలో లేదు. ఈ ప్రపంచములో దేవుని పోలికగా చెయ్యబడినటువంటి వారు ఒకే ఒక్కరు, మానవుడు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో మీరు అర్థం చేసుకోండి. ఆయన పోలికలో మనల్ని చేశాడు అంటే ఆయన తనను ఎంత ప్రేమించుకుంటున్నాడో మనలను కూడా అంతే ప్రేమిస్తున్నాడు. స్తోత్రం. ఉదాహరణకి మీరున్నారు, మీ కుమారుడో కుమార్తె ఉంటారు. మీ కుమారుడో కుమార్తె ఉంటే మీరు ఎంతగానో ప్రేమిస్తారు వాళ్ళని ఎంత ప్రేమిస్తారంటే అంత ప్రేమిస్తారు. వాళ్ళు మంచోళ్ళు అవ్వచ్చు, చెడ్డవాళ్ళు అవ్వచ్చు. పెద్దవాళ్ళు సామెత చెబుతారు కదా, కాకి పిల్ల కాకికి మిస్ ఇండియాలా కనబడిద్దంట. కాకి పిల్ల కాకికి నల్లగా కనబడదు, కాకి పిల్ల కాకికి కర్రి మొఖం వేసుకొని కనబడదు. కాకి చూసినప్పుడు కాకి పిల్ల ఎలా ఉండిద్దంటే మిస్ ఇండియా అంత అందంగా కనపడిద్దంట. అందుకని ముద్దు పెట్టుకుంటా ఉండిద్దంట దేన్ని, కాకిని. మనము ఎలాంటి వారమైనా మనలను సృష్టించినటువంటి దేవుడు మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఎంతైనది మనం చెప్పలేం. అయితే దేవుడు మానవుడిని ఎంత ప్రేమించినా మానవుడు మాత్రము చెడిపోయాడండి. మానవుడు పాపంలో పడిపోయాడు. దేవుడేమో ప్రేమిస్తున్నాడు కానీ మానవుడు దేవుడు అనుకున్నంత మంచివాడు కాదు. చేయడానికైతే చేశాడు, సృష్టించడానికైతే సృష్టించాడు కానీ మానవుడిని సృష్టించినందుకు దేవునికి అసలు సంతోషమే లేదు. ఎందుకు లేదంటే దేవుడు కష్టపడి 1000 సంవత్సరాలు నేల మంటితోటి నరుణ్ణి నిర్మిస్తే, ఆయన అంత శ్రమ పడితే ఈ మానవుడు ఏం చేశాడంటే దేవుడు చెప్పినట్లు వినడం లేదు, దేవుడు చెప్పినట్లు నడవడం లేదు. మానవుని పరిస్థితి ఎలాగుందయ్యా అంటే ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనము
భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఏమనుంది అక్కడ? భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతాపపడ్డాడు. సంతాపం అంటే ఏంటి? దుఃఖము. సంతాపం అంటే ఏంటి? ఏడవడము. భూమి మీద మనిషిని చేసినందుకు దేవునికి మనిషి ఏం మిగిల్చాడంటే ఏడుపు మిగిల్చాడంట. ఎందుకు చేశానురా బాబు నిన్ను, ఎందుకు సృష్టించానురా బాబు అని మనిషిని చూసి దేవుడు ఏడ్చాడంట. జంతువులను చేసినందుకు సంతాపపడలేదు, పశువులను చేసినందుకు సంతాపపడలేదు, పక్షులను చేసినందుకు సంతాపపడలేదు. ఈ భూమి మీద ఏ వస్తువుని సృష్టించినందుకు దేవుడు బాధపడలేదు, కానీ మానవుణ్ణి చేసినందుకు దేవుడు ఏడ్చాడంటండి. సంతాపపడ్డాడు. సంతాపపడడం అంటే ఏడవడము. సంతాప సభ అంటారంటే ఏంటి? ఏడుపు సభ. సంతాపం తెలియజేస్తున్నామంటే దుఃఖాన్ని తెలియజేస్తున్నామని. ఇక్కడ మనిషిని చేసినందుకు దేవుడు సంతాపపడ్డాడు, ఏడ్చాడు, తర్వాత హృదయములో నొచ్చుకొనెను. అంటే అనుకున్నాడంట, ఎందుకు చేశానా నేను ఇలాంటి పని? చాలా తప్పు చేశాను నేను, చాలా పొరపాటు చేశాను నేను, మనిషిని చేయకుండా ఉండాల్సింది కదా అని అనుకున్నాడంటండి. మానవుణ్ణి చేయకుండా ఉండాల్సింది. ఈ మానవుడి వలన భూమి చెడిపోయింది, మానవుని వలన భూమి పాడైపోయింది, మానవుని వలన సృష్టి బలాత్కారంతో నిండింది. మనిషిని చెయ్యకుండా ఉండుంటే ఎంత బాగుండో అనుకున్నాడంట. అనుకొని ఈ మానవ జాతి మొత్తాన్ని నాశనం చేద్దామని దేవుడు అనుకున్నాడండి. మానవ జాతి మొత్తాన్ని నాశనము చేద్దామని దేవుడు అనుకున్నాడు. కారణం ఏంటంటే 5వ వచనం మళ్ళీ చదువుతున్నాను. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. మానవుడు ఊహించుకునే ఊహలే చెడ్డయంట, ఆలోచనలు అంతకంటే చెడ్డయంట. మానవుని యొక్క ఊహలు, మానవుని ఆలోచనలు, మానవుని తలంపులు కేవలము చెడ్డై అని దేవుడు చూశాడు. భూమి మీద మనుషులందరూ చెడు మార్గాల్లో వెళ్తున్నారు, అందరూ చెడు చేస్తున్నారు. ఆలోచన చెడ్డదే, ఊహ చెడ్డదే, తలంపులు చెడ్డవే, పనులు చెడ్డవే. దేవుడు ఏదైతే చెబుతున్నాడో దేవునికి విరోధంగా, దేవుడు ఏది వద్దంటున్నాడో అది చేస్తున్నారు. దేవుడు ఏది చేయమంటున్నాడో అది చేయటం లేదు. వెళ్ళొద్దన్న చోటుకి వెళ్తున్నారు, తినొద్దన్న పండు తింటున్నారు, మాట్లాడొద్దన్న వాళ్ళతో మాట్లాడుతున్నారు, సహవాసం చేయొద్దన్న వారితో సహవాసం చేస్తున్నారు. దేవుడు చెబితే అవ్వ ఆదాము వినలా. ఆ చెట్టుగాడికి వెళ్ళొద్దు అంటే దాని దగ్గరికే వెళ్ళారు. ఆ పండు తినొద్దంటే ఆ పండే తిన్నారు. దేవుడు ఏదైతే చెబుతున్నాడో దేవునికి విరోధంగా మానవుడు ప్రవర్తిస్తున్నాడు. అప్పుడు దేవుడు భూలోకంలో అందరూ నశించిపోతున్నారు, చెడిపోతున్నారు. అసలు భూమి మీద మనిషిని చేసినందుకు బాధపడి మనిషిని భూమి మీద నుండి తీసేద్దాము, భూమి మీద నుంచి మనిషిని వైప్ అవుట్ చేద్దాము, వాష్ చేసేద్దామని చెప్పి దేవుడు అనుకున్నాడంట. అనుకొని భూమిని అంతా పరిశీలన చేస్తే భూమి మీద ఒకే ఒక్క నీతిమంతుడు కనపడ్డాడు. చప్పట్లో. యావత్ భూమి మీద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మ్యాన్. సమస్త భూలోకం అంతటిలో ఒకే ఒక నీతిమంతుడు దేవునికి కనపడ్డాడు. 7వ అధ్యాయము ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం.
యెహోవా యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉండుట చూచితిని. చాలు చాలు. ఏం చూశాడు దేవుడు? ఈ తరము వారిలో అంటే హోల్ జనరేషన్. నోవాహు బ్రతికి ఉన్న కాలములో, తరము అంటే ఆ జనరేషన్, తరము అనగా ఆ కాలములో భూమి మీద ఉన్న మనుషులందరిలో కంటే నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా దేవుడు చూసినప్పుడు కనిపించాడు. ఈరోజు నీవు దేవునికి ఎలా కనిపిస్తున్నావు? దేవుడు చూసినప్పుడు దేవుని దృష్టికి నోవాహులాగా కనిపిస్తున్నావా? మిగిలినటువంటి చెడు ఊహలు తలంపులు కలిగినటువంటి పాపులు మనుషుల్లా కనిపిస్తున్నావా? మీరు బాగా ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. చేతులెత్తి చెప్పండి స్తోత్రం. వెనకున్నాళ్ళు కూడా చెప్పండి స్తోత్రం. మీరు జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినండి. భూమి మీద మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. భూమి మీద మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఒక స్కూల్ ఉందండి, స్కూల్లో పిల్లలందరూ ఎలాగుంటారు? బాగా చదివేటువంటి వాళ్ళు ఉంటారు, శుద్ధ మొద్దుల్లాగా ఉండేవాళ్ళు ఉంటారు, మంచి డిసిప్లిన్ ఉన్న వాళ్ళు ఉంటారు, గాలికి తిరిగేటువంటి వాళ్ళు ఉంటారు. బడి ఉందంటే అందరూ మంచోళ్ళు ఉండరు, అందరూ చెడ్డోళ్ళు ఉండరు. కొంతమంది బాగా ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది మంచిగా ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా చదివేవాళ్ళు ఉంటారు, కొంతమంది బుద్ధిగా శుద్ధిగా ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది అల్లరి బ్యాచ్ కూడా ఉంటారు. భూమి మీద కూడా నీతిమంతులు కొంతమంది ఉంటారు, పాపులు కొంతమంది ఉంటారు. నీతిమంతులు కొంతమంది ఉంటారు, అలాగని పాపులు కూడా కొంతమంది ఉంటారు. అందరూ మంచోళ్ళే ఉండరు, అలాగని అందరూ చెడ్డవాళ్ళు కూడా ఉండరు. మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అయితే మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎవరి వైపు చూడాలి? కొంతమంది అక్కడక్కడ అంటూ ఉంటారు, దేవుణ్ణి ప్రార్థనకి రమ్మంటారు, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళలో ఎవరు నీతిగా ఉన్నారు? ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళలో ఎవరు మంచివాళ్ళు? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళలో శుద్ధి గల్ల వాళ్ళు ఎవరు అని కొంతమంది సినిమా డైలాగులు వాడుతూ ఉంటారు. నేను మీకు చెబుతున్నా వినండి. ప్రార్థనా మందిరాల్లో కూడా, దేవుని సంఘాల్లో కూడా కొంతమంది మంచివాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు, కొంతమంది నీతిమంతులు ఉంటారు, అనీతిమంతులు ఉంటారు. నువ్వెవరి వైపు చూడాలి? ప్రార్థనకు వస్తూ కూడా పర్ఫెక్ట్గా లేని వాళ్ళు కొంతమంది ఉంటారు అక్కడక్కడ. ప్రార్థనకు వస్తూనే లోకంలో పడ్డవాళ్ళు, ప్రార్థనకు వస్తూనే పాపములో ఉన్నవాళ్ళు, ప్రార్థనకు వస్తూనే చెడు జీవితాన్ని జీవించేవాళ్ళు, ప్రార్థనకు వస్తూనే వేషధారులుగా ఉన్నవాళ్ళు, ప్రార్థనకు వస్తూనే మోసం చేసేవాళ్ళు, ప్రార్థనకు వస్తూనే అబద్ధాలు ఆడేవాళ్ళు కొంతమంది ఉంటారు. సేమ్ టైం ప్రార్థనకు వస్తూ దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగిన వాళ్ళు, దేవుని కొరకు నిలబడేవాళ్ళు, దేవుని కొరకు ప్రాణం ఇచ్చేవాళ్ళు, దేవుని పక్షంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. అయితే నువ్వు ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు నువ్వు చూడాలి? ఎవరో ప్రార్థనకు వచ్చేవాళ్ళు పాపంలో ఉన్నారని, ప్రార్థనకు వచ్చేవాళ్ళు చెడులో ఉన్నారని వాళ్ళ వైపు చూసి అందరూ అలా ఉంటారని నువ్వు అనుకోకూడదు. అందరినీ ఒకే ఘాట కట్టకూడదు. నీతిమంతులుంటారు. దేవుడు భూలోకమంతటిని పరిశీలన చేస్తే భూమి చెడిపోయింది, భూమి పాడైపోయింది, నరుల ఆలోచన చెడిపోయింది, తలంపులు చెడిపోయినాయి, ఊహలు చెడిపోయినాయి. అయినప్పటికీ ఆ రోజుల్లో కూడా నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు. చప్పట్ల కొట్ట. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా, వీళ్ళు కరెక్ట్గా ఉన్నారా? కరెక్ట్గా ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళ వైపు నువ్వు చూడాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎవరో ఏదో తప్పుడు మార్గాల్లో వెళ్ళారని నువ్వు వాళ్ళని మాదిరిగా పెట్టుకుంటావేంటి? నోవాహు అలా చేయలేదండి. నోవాహు ఇంటి పక్క వాళ్ళు చెడ్డోళ్లే, ఇటువైపు వాళ్ళు చెడ్డోళ్లే, ముందు వాళ్ళు చెడ్డోళ్లే, వెనక వాళ్ళు చెడ్డోళ్లే, పనిచేసే దగ్గర చెడ్డోళ్లే, అందరూ చెడ్డోళ్ళైనా ఈయన చెడిపోలా. బైబిల్ ఏం చెబుతుంది?
అంత భూలోకమంతా చెడిపోయినా నోవాహు ఒక్కడే నిలబడ్డాడు. వాళ్ళ మార్గంలో ఈ నడవల, వాళ్ళు పాపంలో ఉండొచ్చు, వాళ్ళు చెడు ఊహల్లో ఉండొచ్చు, చెడు తలంపుల్లో ఉండొచ్చు. వారు చెడు ఊహల్లో తలంపుల్లో ఉన్న వారు నడిచినటువంటి మార్గములో నోవాహు నడవలేదు. వాళ్ళు ఎట్లా పోతే మనకెందుకండి? వాళ్ళు ఏ దారిలో నడిస్తే నీకెందుకు? నీ మటుకు నువ్వు భక్తిగా ఉండాలి. లోకంలో వాళ్ళు ఎలా పోతే వాళ్ళు పాపంలోకి వెళ్తారో, మోసంలోకి వెళ్తారో, దొంగతనంలోకి వెళ్తారో, చెడులోకి వెళ్తారో, వాళ్ళు పాతాళంలోకి వెళ్తారో, అగ్నిగుండంలోకి వెళ్తారో, వారితో మనకు అనవసరం. దేవుని బిడ్డగా నీతిమంతులుగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా ఉన్నాడు. మన వాటికి మనం ట్రై చేయాలి. 52వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 8వ వాక్యం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. స్తోత్రం చెప్పు. దావీదు ఏమంటున్నాడంటే, వాళ్ళు ఎలాగుంటారో నాకు తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. వాళ్ళతో మనకు అనవసరం. నీ వాటికి నువ్వు పర్ఫెక్ట్గా ఉండు. నేనైతే, చెప్పండి ఏమన్నాడు? ఎవరైతే? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. పౌలు గారు ఏమంటున్నాడు? నా మట్టుకు. చెప్పండి, ఎవరు మట్టుకు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. స్తోత్ర, హల్లెలూయా. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ మాట చివరి భాగంలో చదువుతాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. చెప్పట్లో స్తోత్రం. ఏమంటున్నాడు ఈయన? మిగతా వాళ్ళతో మనకెందుకే బాబు, నేను నా ఇంటి వారము యెహోవాను సేవిస్తాము. ఎవరు ఏ మార్గంలో వెళ్తారో, ఎవరు ఏ దారిలో వెళ్తారో, ఎవరు ఎక్కడ దిగుతారో నాకు తెలీదు. నేను నా ఇంటి వారము యెహోవాను సేవించదము. మేము దేవుని కొరకు నిలబడతాం, మేము దేవుణ్ణి సేవిస్తాం. పక్కింటి వాళ్ళు ఏం చేస్తే అది చేస్తామంటలేదు, ఎదురింటి వాళ్ళు ఏం చేస్తే అది చేస్తామంటలేదు, ఊళ్ళో అందరూ ఏది చేస్తే అది చేస్తామంటలేదు. నేను నా ఇంటి వారు మేమేం చేస్తామంటే యెహోవాను సేవిస్తాం. ఎవరు లేకపోయినా మా ఒక్క ఇల్లే గ్రామంలో భూమి మీదే దేవుని కొరకు నోవాహు యొక్క ఒకే ఒక్క ఇల్లు నిలబడింది. భూమి మీద హోల్ ఎర్త్ అన్నమాట. కనుక మిగతా వాళ్ళతో మనం పోల్చుకోకూడదు. మన మటికి మనము దేవుని యొద్ద నిలబడదుముగాక. కొంతమంది అంటూ ఉంటారండి, ఏమైనా బాప్తిస్మం తీసుకోలేదేంటి? నేను వెళ్ళినప్పుడల్లా వందనాలు చెబుతాడు, నేను వెళ్ళినప్పుడల్లా నా వెంటే వస్తాడు, మంచిగా పలకరిస్తాడు, అన్నీ బాగానే చేస్తున్నాడు, బాప్తిస్మం పొందలా. నేను అడిగాను, బాప్తిస్మం పొందలేదు ఏంటి అబ్బాయి అని అడిగాను. అంటాడు, బాప్తిస్మం పొందిన వాళ్ళు ఎవరు బాగుండారు, ఎవరు సరిగ్గా ఉండారు, ఎవరు నీతిగా ఉండారు, ఎవరు బతుకు బాగుంది? మరి పిచ్చోడా, బాగోలేని వాళ్ళకెళ్ళి నువ్వెందుకు చూస్తున్నావు? దేవుడిని నమ్ముకుని దీవించబడ్డవాళ్ళు, దేవుడిని నమ్ముకుని అగ్నిలా మండేవాళ్ళు, దేవుడిని నమ్ముకుని పరిశుద్ధులుగా బ్రతుకుతున్న వాళ్ళు, దేవుడిని నమ్ముకొని పౌలులాగే నా మటుకు బ్రతుకుడు క్రీస్తే చావైతే నాకు లాభమని జీవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వైపు నువ్వు చూడాలి. స్తోత్ర, హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. మీరు బాగా
చదువుకున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు. ఎగ్జామ్ రాస్తానికి వెళ్ళినప్పుడు నీకు ఒకవైపునేమో చింతముద్దు పడింది. అంటే అర్థం ఏంటి? ఏమి రానోళ్ళు. ఒకవైపు ఏం బాగా చదివే వాళ్ళు పడ్డారు, ఇటువైపు ఏం బాగా ర్యాంక్ వచ్చే స్టూడెంటు, ఇటువైపు ఏం 0 వచ్చే స్టూడెంట్ పడ్డారు. ఇద్దరికి మధ్యలో నువ్వు పడ్డావు. ఎవరి పేపర్ చూస్తా? నవటంగా చెప్పాలి. ఎవరి పేపర్ చూస్తారు? ఎవరి పేపర్ చూస్తారు? ఈ పక్కన 0 వచ్చేవాడికి వెళ్ళా జోగి రాసుకుంటే బూడిద రాలేదంట. 0 వచ్చేవాడికి వెళ్ళి చూసి రాసేవంటే నీకు గుండు 0 వచ్చింది. ఎవరికి వెళ్ళి చూస్తావు నువ్వు? నీకంటే బాగా చదివేవాడు, నీకంటే కష్టపడేవాడు, నీకంటే తెలివి గల్లవాడు, నీకంటే నాలెడ్జ్ ఉన్నవాడు, అటుకెళ్ళి చూస్తావు. నేను చూసి రాయమని చెప్పట్లా మీకు. ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలో, ఎవరిని ఫాలో అవ్వాలో మీకు చెబుతున్నా. స్తోత్ర చెప్పాలి. హల్లెలూయా. ఒకడికంట ఎగ్జామ్లో 5 మార్కులే వచ్చినాయి అంట. ఎగ్జామ్లో 5 మార్కులే వస్తే ఇంటి దగ్గర వాళ్ళ నాన్న అడిగాడంట, ఏందిరానికి ఎగ్జామ్లో 5 వచ్చినాయి అంటే, నన్నుగా అడగాల్సింది నా ముందు కూర్చున్న అమ్మాయిని అంటున్నాడంట. కాదురా, ఎగ్జామ్ రాసింది నువ్వే కదరా అంటే, ఎగ్జామ్ రాసింది నేనైనా, చూసి రాసింది దాంట్లోకి అంటున్నాడంట. నువ్వు ఎవరిని ఫాలో అవ్వాలంటే, మంచి భక్తి చేసేటువంటి పరిశుద్ధులను నువ్వు ఫాలో అయితే నీ యొక్క భక్తి స్థానబెట్టబడిద్ది, నీ యొక్క భక్తికి కీ ఇచ్చినట్టు అయింది, నీ యొక్క భక్తి ఉన్నతంగా వెళ్ళుద్ది. ఎవ్వరూ నీతిమంతులు లేరు, అయినా ఛాలెంజ్గా నిలబడ్డాడు నోవాహు ఒక్కడే. ఆ మాటే మామూలు మాట కాదండి. యెహోవా ఈ తరము వారిలో నీవే, ఎవరిలో? ఊర్లో కాదు, పట్టణంలో కాదు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉండుట చూశాను. ఎందుకు ఉండకూడదండి? యేసేపు సహోదరులందరూ పనికిమాలినోళ్ళే, యేసేపు అన్నదమ్ములందరూ క్రూర స్వభావం గల్ల వాళ్ళే, యేసేపు అన్నదమ్ములందరూ జంతువులు లాంటి వాళ్ళు. అలాంటి క్రూర జంతువుల మధ్యలో యేసేపు నీతిమంతుడిగా ఉండలేదా? యేసేపు పరిశుద్ధుడిగా ఉండలేదా? యేసేపు పవిత్రుడిగా ఉండలేదా? నువ్వెందుకు ఉండకూడదు? నీతిమంతులుగా ఉండమంటున్నారు, ఉంటే ఏమొచ్చిద్దండి అంటారు. ఏమొచ్చిద్దని చెప్తా వినండి. పేతురు పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యం. ప్రభువు కన్నులు, వినండి, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును చప్పట్లో. హల్లెలూయా. ప్రభువు కన్నులు ఎక్కడుంటాయంట? నువ్వు నీతిమంతులకుంటే ఏంటి సార్ అంటే, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారు చేయు ప్రార్థనల మీదను ఉన్నవి, కానీ కీడు చేయు వారికి ఆయన దూరస్తుడు. నువ్వు నీతిగా ఉంటే ఏంటంటే, ఆయన నిన్ను చూస్తాడు. ఏ రోజుకైనా నిన్ను చూసి నీ పరిస్థితులు మార్చగలిగిన వాడు ఆయన. నేను యథార్థంగా ఉంటే ఏంటండి, నీతిగా ఉంటే ఏంటండి అంటే, ఏ నాటికైనా దేవుడు నిన్ను చూసి, ఏ రోజుకైనా దేవుని చూపు నీ మీదకి వచ్చేదే. ప్రపంచం అందరిలో కంటే కూడా దేవుడు ఒకే ఒక నోవాహుని చూడలేదా? ఒక్కడే నోవాహు అయినా దేవుడు ఒక్కడే వదిలిపెట్టాడా? ఆ ఒక్కడే ఉన్నా కానీ ప్రపంచం అంతటినీ స్కానింగ్ చేసి, ఆ తరంలో వాళ్ళందరినీ స్కానింగ్ చేసేసి నోవాహును వెతికి పట్టుకున్నాడు. నువ్వెక్కడికి వెళ్ళక్కర్లా, దేవుడే నీ యొద్దకు వచ్చునుగాక. నువ్వు నీతిమంతుడిగా ఉంటే నీతిమంతుల కోసం దేవుడు వెతుకుతున్నాడు, యథార్థపరుల కోసం దేవుడు వెతుకుతున్నాడు. ఆయన కన్నులు సెర్చ్ చేస్తూ ఉన్నాయి. అప్పుడు దేవుడు ఒక ఆలోచన చేశాడు. ఏంటంటే, ఈ ప్రపంచం అంతా నాశనం చేసిన నోవాహును మాత్రం నాశనం చేయకూడదు. అది దేవుని ప్లాన్. ప్రపంచం అంతా నాశనం చేసేస్తాం, నోవాహును మాత్రం కాపాడాలి. ఏం చెయ్యాలా అని దేవుడు ఆలోచించి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. అదే జలప్రళయం. భూమి మీదకి జలప్రళయం రప్పించాలంటే భూమి మీదకి వరదలు తెప్పించి
ఈ వరదలతోటి భూమిని ముంచేసి భూమి మీద మనుషులందరూ చచ్చిపోయేటట్టు చేసి నోవాహు ఒక్కడినే బతికించి ఆయన ద్వారా భూమి మీద మళ్ళీ సంతానోత్పత్తి చేయాలి. అది దేవుని ప్లాన్, రిప్లనిషింగ్ అన్నమాట. మళ్ళా సృష్టి క్రమం చేయాలని దేవుడు అనుకున్నాడు. అనుకొని మరి నోవాహు నాశనం కావాలి, అందరూ చచ్చిపోవాలి, నోవాహు చచ్చిపోకూడదు. అప్పుడు నోవాహుకు చెప్పాడు, నోవాహు నీ కోసము నీ ఇంటి వారి కోసము నేను చెప్పినట్లుగా ఒక పడవను తయారు చేసుకోమని చెప్పాడు. ఎందుకని నోవాహు అడగల? దేవుడు చెబుతున్నాడు, ప్రచండమైన వర్షం రాబోతుంది, ఈ జనమందరూ చచ్చిపోబోతున్నారు, నువ్వు ఒక్కడవే, నీ కుటుంబమే బ్రతుకుద్ది, మీకోసం ఓడను కట్టుకో అన్నాడు. ఓడను కట్టుకో అంటే పెద్ద ఓడ కట్టాడు నోవాహు. ఆయన ఆలోచన ఏంటంటే నా ఒక్కడికే కాదు అందరినీ రక్షించాలన్నది ఆయన ఉద్దేశం. కానీ నోవాహు ఓడ కట్టితే ఒక్క మనిషి కూడా ఓడలోకి రాలేదంట. జంతువులు వచ్చినాయి, పక్షులు వచ్చినాయి, పశువులు వచ్చినాయి, పురుగులు వచ్చినాయి, జీవరాశులన్నీ వచ్చినాయి, మనుషులు మాత్రం రాల. స్తోత్ర. ఎందుకు రాలేదయ్యా మనుషులంటే దేవుడు ఫస్టే చెప్పాడు, వీళ్ళ ఆలోచన, వీళ్ళ మైండే మంచిది కాదు. మళ్ళీ ఏనండి, మనుషుల మైండ్ దరిద్ర మైండ్ అండి. మనుషుల ఊహే చెడు ఊహ, మనుషుల మనసే చెడు మనసు. అందుకని ఒక్క మనిషి రాలా. ఆయన సొంత డబ్బులు పెట్టి 120 సంవత్సరాలు ఎంతో ప్రయాసపడి ప్రజల రక్షణార్థము ఓడని నియమిస్తే ఎవ్వరూ రాలేదంటండి, ఎవ్వరు. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. 9వ వచనం 7వ అధ్యాయం, ఆదికాండం 7వ అధ్యాయం 9వ వచనం. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము ప్రతి జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోను మగది ఆడది జతలు జతలుగా ఓడలోనున్న నోవాహు నొద్దకు చేరెను. చప్పట్లు కొట్టు. స్తోత్ర. ఏమేమి వచ్చినాయంట? జంతువులు వచ్చినాయంట, పశువులు వచ్చినాయంట, పక్షులు వచ్చినాయంట, పురుగులు వచ్చినాయంట, ప్రాకు పురుగులు వచ్చినాయంట, పవిత్రమైనవి వచ్చినాయంట, అపవిత్రమైనవి వచ్చినాయంట. రాందల్లా ఎవరంటే రాంది మనుషులు. ఎందుకంటే వీళ్ళ మైండ్ మంచిది కాదు కదా, వీళ్ళ ఊహ మంచిది కాదు కదా, ఊహలు మంచివి కాదు, ఆలోచనలు మంచివి కాదు. అందుకని రాలేదు. దేవుడు ఏమన్నాడంటే ఏసే తలుపేసేయమన్నాడు. తలుపేశారు, ఓడ తలుపేశారు. 40 రాత్రులు 40 పగళ్ళు విపరీతమైన వర్షం పడింది. పైనుండి వర్షము, కింద నుండి అగాధ జలాల ఓటలు, కిందున్నటువంటి నీళ్లు, పైనున్నటువంటి నీళ్లు వచ్చేసి పర్వతాలు మునిగిపోయే వాన పడిందంట. స్తోత్ర. కొండలు మునిగిపోయినాయి అంట. కొండలు మునిగిపోయే అంత వర్షము ఆ దినాల్లో పడిందండి. దేవునికి స్తోత్ర. కొండలు మునిగిపోతే మనుషులు మునిగిపోకుండా ఉంటారా? నాసిక రంధ్రాలలో ముక్కులో ఊపిరున్నటువంటి వాళ్ళందరూ గుట్టలుగా చచ్చిపోయారు. అందరి ఇళ్ళు మునిగిపోతున్నాయి, నోవాహు ఇల్లు పైకి తేలుతూ ఉందంట. స్తోత్ర. హల్లెలూయా. అందరి ఇల్లేమో మునిగిపోయినాయి, ఈయన ఇల్లు ఏమవుతుంది? పైకి వెళ్ళి అరారాతు కొండ మీద నిలబడిందంట. 5 నెలల పాటు భూమి మీద నీళ్లు ఉన్నాయండి. ఆ తర్వాత ఓడలో ఉన్నటువంటి నోవాహుకి భూమి మీద నీళ్లు ఉన్నాయా తగ్గిపోయినాయా అర్థం కాల. ఆయన ఓడలో ఉన్నాడు, తలుపులేం మూసున్నాయి, మరి కింద నీళ్లు తగ్గిపోయినాయో లేదో. ఈ పర్వతం మీదకి ఏమి ఎక్కి, ఇది కొండ ఎక్కి కూర్చుంది పడవేమో కొండ మీద వెళ్ళి ఆగింది. ఇప్పుడు ఏంటా అని చెప్పి చూస్తున్నాడు. నీళ్లు తగ్గినట్ట, నీళ్ళు ఉన్నాయా లేవా అర్థం కాల. ఓడ కిటికీ తీశాడంట. ఓడ కిటికీ తీసి, ఇప్పుడే పాయింట్లోకి వస్తున్నా, జాగ్రత్తగా వినండి. స్తోత్ర. హల్లెలూయా. చేతులు ఎంతమంది ఎత్తారు? హల్లెలూయా. మనం నరులం కదా, నరులు ఇట్టానే ఉంటాం. స్తోత్ర.
పక్షులు దేవుడి మాట అంటే, పశువులు దేవుడి మాట అంటే, దేవుడి మాట వినని వన్ అండ్ ఓన్లీ ప్రాణి ఏంటంటే మనమే. గోడలో ఉన్నాడు, కింద ఆరిందో ఆరలేదు అర్థం కాలేదు ఈయనకి. ఆరిందో ఆరలేదు అర్థం కాకపోయేసరికి చూసి రమ్మని కాకిని వదిలాడంటండి. కాకిని వదిలిపెడితే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ కాకి బయటికి వెళ్ళి భూమి మీద నీళ్లు ఆరినయో లేదో చూసి రావాలి. ఆ ఉద్దేశంతో కాకిని విడిచిపెడితే భూమి మీద పరిస్థితి ఎలాగుందో చెబుతా, జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్ర. భూమి మీద ఎలాగుందంటే పరిస్థితి, భూమి మీద పర్వతాలు మునిగిపోయేంత వరదొచ్చింది. మనుషులందరూ చచ్చిపోయారు, గుట్టలు గుట్టలుగా తేలుతున్నారంట. సగం సగం మనుషుల్ని చేపలు తినేసినాయి, సగం సగం మనుషులు మాంసపు ముద్దల్లాగా ఎక్కడ పడితే అక్కడ కనుచూపు మేరంతా కూడా శవాలు లేచి తేల్తా మునుగుతా తేల్తా మునుగుతా తేల్తా మునుగుతా ఉన్నాయి. భయంకరమైన దుర్వాసన వస్తుంది. కుళ్ళిపోయినాయి కొన్ని, పురుగులు పట్టినాయి కొన్ని, ఏమంటే పాచిపోయినాయి కొన్ని, ఎముకలు బయటికి కనపడతా, ఇక మొత్తం కూడా శవాలు తేల్తా ఉన్నాయి. అలాంటి భయంకరమైన పరిస్థితి అన్నమాట. కాకి వచ్చి పైనుండి చూసిందంట. చూసి 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 అలా ఇలా చూసి దానికి పైనుండి చూస్తే ఎలా కనపడుతుందంటే క్రిస్టమస్ పండుగలా కనపడుతుందంట. క్రిస్టమస్ పండుగలా కనపడుతుంటే వచ్చి ఆ శవాల మీద వాలి కొన్ని మనుషుల యొక్క గుడ్లు, కొన్ని మనుషుల యొక్క పేగులు, కొన్ని మనుషుల యొక్క గుండె, ఇక ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ తింటా ఉందంట. పంపించినోడేమో ఎదురు చూస్తున్నాడు. ఈ కాకి ఎటుపోయిందా? కాకి జావా. ఈ పొయ్యిని కాకి ఇంటికి రాకపోయాయి. కొన్ని కాకులు పోతాయండి, మళ్ళీ రావు. దేవునికి స్తోత్ర. పొద్దుకోకుండా ఇంటికి వెళ్ళాలని కొన్ని కాకులకి తెలియదు. అక్కడ నోవాహు ఎదురు చూస్తూ ఉంటాడే, వర్తమానం తీసుకెళ్ళాలి, సమాచారం తీసుకెళ్ళాలి, నన్ను ఒక పని మీద ఆయన నన్ను పంపాడు, ఇది చాలా ముఖ్యమైనదని బరువు బాధ్యత లేకుండా, రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా ఈ కాకి ఏం చేస్తుందంటే, ఈ శవాలకి వెళ్ళి చూస్తే దీనికి 70 mm స్క్రీన్ మీద సినిమా చూసినట్టుంది. మీ భాషలో చెప్పాలంటే కలర్ టీవీలో సీరియల్ చూసినట్టుంది. ఇక ఏడే చూసుకుంటా, ఈ శవాన్ని చూసుకుంటా, దీని మీద నుంచి దానికి దుగుతా, దాని మీద నుంచి దీనికి దుగుతా, ఇది మనం చేస్తాం. ఈ ఛానల్లో నుంచి ఆ ఛానల్లోకి, ఆ ఛానల్లోకి ఈ ఛానల్లోకి. ఛానల్ అంటే ఏంది? ఇంగ్లీష్లో ఛానల్ అంటే ఏంది? కాలువ. ఇదేం చేస్తుంది తెలుసా? ఇక్కడ నుండి ఆదరికి వెళ్తుంది, ఆదరి నుండి ఇదరికి వస్తుంది. ఏం తినాలో అర్థం కావట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా. వచ్చిన దాన్ని మర్చిపోయింది. నోవాహు చూస్తున్నాడు, ఏం కాకిరా ఇది, పోయిన కాకి రాకపోయా. అసలు ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళినట్టు? ఈ కాకి ఆడిగిపోయింది. సెల్ ఫోన్ కూడా లేకపోయి అడుగుదామంటే ఆడిగిపోయింది ఈ కాకి. ఇప్పుడు ఏం చేయాలి? భూమి మీద నీళ్లు ఉన్నట్ట తగ్గినట్ట? ఏం చేయాలి ఇప్పుడు? ఈ కాకి నోవాహును మర్చిపోయింది. పాపములో గనక నువ్వు పడ్డావంటే నీ బాధ్యతలు మర్చిపోతావు. పాపము నిన్ను గుడ్డివాడిగా చేస్తుంది, పాపము కళ్ళు కనబడకుండా చేస్తుంది, పాపములో కూరుకుపోతావు, పాపము నీ బాధ్యతలు మర్చిపోయేలా చేస్తుందని గుర్తుపెట్టుకో. నోవాహు చూసి చూసి ఒక పావురాన్ని వదిలాడంట. స్తోత్ర. పావురము వచ్చిందండి. పావురంతో చెప్పాడు, ఓ పావురమా, నువ్వన్నా వెళ్ళి చూసిరా. ఆ కాకెళ్ళి ఎన్ని రోజులు అవుతుందో, ఆ పొయ్యిన కాకి ఎటుపోయిందో అర్థం కాల, ఏడ దిగిందో అర్థం కాల, ఏం చేస్తుందో అర్థం కాల, ఏం తింటుందో అర్థం కాల. నోవాహు ఓడలో మంచి ధాన్యం ఉందండి. ఆ ధాన్యాన్ని తింటల్లా ఇదేం తింటుంది? వెజిటేరియన్ ఫుడ్ ఎక్కదు దీనికి వెజిటేరియన్ ఎక్కదు. ఏం కావాలి? నాన్ వెజిటేరియన్. ఒక ఆమె చెబుతుంది, పాస్టర్ గారు మా అబ్బాయికి అండి నీసు లేకుండా ముద్ద దిగదు. ఏం కావాలంట? కొంతమందికి కాకి వెజిటేరియన్ ఫుడ్ పనికిరాదు, పప్పులు ధాన్యాలు పనికిరావు. దీనికి ఏం కావాలి? గుడ్లు పేగులు కావాలి, లివర్ కావాలి, మెడకాయ కావాలి, కాళ్ళు కావాలి, తొడలు కావాలి,
వచ్చి ఇవన్నీ తింటా ఇక్కడ కూర్చుంది. పావురాన్ని వదిలిపెట్టాడు. పావురంతో చెప్పమ్మా నువ్వన్నా వెళ్ళి చూసిరామా. పావురము వచ్చి అంతా తిరిగిందంటండి. ఎక్కడ చూసినా దుర్వాసన, చెడు వాసన, కంపు, బే, సగం గుళ్ళిపోయినటువంటి శవాలు, పురుగులు పాచిపెట్టిపోయి చీకిపోయి నాచులో ఆ పావురం అలా 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 తిరుగుతా చూస్తే భూమి మీద ఎక్కడా కూడా దుర్వాసనే. అరికాలు మోపటానికి కూడా స్థలము దొరకక తిరిగి మళ్ళీ ఓడలోనికి వచ్చేసింది. స్తోత్రం. ఆదికాండము 8వ అధ్యాయం 9వ మాట, నీళ్లు భూమి ఎంతంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దానిని పట్టుకుని ఓడలోకి తీసుకుని. స్తోత్ర. ఏమండి, ఇప్పుడు వచ్చినటువంటి పావురానికేమో అరికాలు పెడతానికి చోటు లేదంట, కాకి మాత్రం సెటిల్ అవటానికి కూడా చోటు ఉంది. ఏడ పడుకుందో మంచి 200 కేజీలు బరువు ఉన్న వాడి కడుపులో గూడు కట్టుకొని ఉండిద్ది, పడవలా తయారు చేసి ఉండిద్ది. పావురానికేమో అరికాలు పెడతానికి చోటు దొరకలేదు, కాకికి మాత్రం సెటిల్ అయిపోవటానికి చోటు దొరికింది. నేను చెప్పాల్సిన పాయింట్ చెబుతూనే వినండి. పావురమనగా పరిశుద్ధాత్మ దేవుడు. పావురము అపవిత్రమైన స్థలాలలో అడుగు పెట్టదో. పావురానికి ఎక్కడ చూసినా స్థలం దొరకలేదు. ఎందుకంటే అపవిత్రమైన చోటుల్లో పరిశుద్ధాత్మ దేవుడు దిగడో, అపవిత్రమైన మనిషి మీదకి దిగడో, అపవిత్రమైన స్థలం మీదకి దిగడో, అపవిత్రమున్న దగ్గరికి అతను దిగడో. కనుక కాకైతే దిగింది కానీ పావురానికి అడుగు పెట్టడానికి స్థలము లేదు. కారణం ఏంటంటే అపవిత్రత. అవన్నీ కుళ్ళిపోయి పాచిపోయి చీకిపోయి ఉన్నాయి, వాసన, చెడు, కంపు. కనుక ఆ అపవిత్రమైన స్థలాల మీదకి పరిశుద్ధాత్ముడు దిగిరాడు. నీవు కూడా పరిశుద్ధాత్మని పొందాలంటే అపవిత్రమైనటువంటి జీవితం నీలో ఉండకూడదు. అపవిత్రమైన మనసు, అపవిత్రమైన ఆలోచన, అపవిత్రమైన వస్తువులు, అపవిత్రమైనదేది నీ దగ్గర ఉండకూడదు. ఉంటే పరిశుద్ధాత్ముడు నీ మీదికి రాడు. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వాక్యం, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు నీ శత్రువులను నీకు అప్పగించుటకు నీ పాళెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను, వింటున్నారా, ఆయన నీలో అపవిత్రమైనదైన ఏదైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. స్తోత్ర. వినండి, దేవుడు అంటే ఏ దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు. బైబిల్లో దేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. కొన్ని సందర్భాల్లో తండ్రి అయిన దేవుడు, కొన్ని సందర్భాలలో నూతన నిబంధనలో యేసు ప్రభువారు, కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడు. ముఖ్యంగా పనులు జరిగించే ప్రతి స్థలంలో కూడా దేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ఆయనే క్రియ చేసేటువంటి వాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంట్లో తిరుగుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మంచం దగ్గర తిరుగుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో తిరుగుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు సమాజంలో తిరుగుతుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు తిరుగుతూ ఉన్నప్పుడు నీలో అపవిత్రమైంది గనక ఏదైనా ఉంటే, ఆ పాళ్యంలో గనక ఉంటే, నీలో గనక ఉంటే విడిచిపెట్టి వెళ్ళిపోతాడంట. అందుకని అపవిత్రమైనటువంటి జీవితం నీలో ఉండకుండా నిన్ను నీవు పవిత్రపరచుకో. హల్లెలూయా. మనల్ని మనం శుద్ధి చేసుకుందాముగాక, పవిత్రపరచుకుందాముగాక. మన ఇంట్లో ఏది చెడ్డది ఉండకూడదు, అపవిత్రమైనది ఉండకూడదు. అపవిత్రమైన వస్తువు కానీ,
అపవిత్రమైన బొమ్మ కానీ, అపవిత్రమైన సాహిత్యం కానీ, అపవిత్రమైన పేర్లు కానీ ఏది మన ఇంట్లో ఉండకూడదు. ఉంటే ఏమైంది సార్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ప్రవేశించడు. ఒకవేళ వచ్చినా అపవిత్రమైన దానిని చూసి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆమె అండి చాలా మంచి విశ్వాసి, 12 మంది పిల్లలకి 12 మంది సంతానము. ఆమెకు ఒకరోజు కాళ్ళు చెయ్యి పెరాలసిస్ వచ్చిందని నాకు ఫోన్ చేశారు. నేను ఆ ఊరు ఎప్పుడు వెళ్ళినా అందరికంటే ముందొచ్చి ప్రార్థనలో కూర్చునిద్ది. నెల నెల ఖచ్చితంగా దశంభాగం ఇచ్చిద్ది. ఏ కూటం జరిగినా హాజరయ్యిద్ది. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండే విశ్వాసామ, పెద్ద ఆమె, ఒక 60 ఏళ్ళు దాకా వయసు ఉంటాయి. అలాంటి మనిషి కాలు చేయి పడిపోయింది. ఇప్పుడు దాకా బాగానే ఉందంట, సడన్గా పడిపోయిందంట. ఏంటా అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తానికి వెళ్ళానండి. ప్రార్థన చేస్తానికి వెళితే ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆమెలో దయ్యాలు బయటకు వచ్చినాయి. దయ్యాలను యేసు నామములో పో అని ఆజ్ఞాపించగానే మేము బాగుంటున్నాయి. మళ్ళీ ప్రార్థన చేశా, యేసు నామములో దయ్యాలారా పొండి అంటే పోతాం కానీ మా ఇంటికి పోతామన్నాయి. మీ ఇంటికి పోతారు, అడిగి పోతారు, పొండి అని మీ ఇల్లు ఎక్కడ అనగానే అదిగో అక్కడ ఉందండి. పైన ఇంతలా గుమ్మడికాయ కట్టిందా. ఎవరో చెప్పారంట గుమ్మడికాయల గుజ్జంతా తీసి, గుమ్మడికాయల గుజ్జు ఉంది కదండి, ఆ గుమ్మడికాయల గుజ్జంతా తీసి ముక్కు చెవులు నోరు పెట్టి గుమ్మడికాయకి లోపల క్యాండిల్ వెలిగించి పైన ఆలగెడితేనంట అష్ట ఐశ్వర్యాలు వస్తాయి అని చెప్పారంట. అష్ట ఐశ్వర్యాలు ఏమో కానీ 8 దయ్యాలు వచ్చినాయి. నిన్నటిదాకా బాగానే ఉంది, ఇవాళ కాలు చేయబడిపోయింది. అక్కడి నుండి వచ్చామనగలనే చూసా. ఏందమ్మా అదంటే ఎవరో మా బంధువులు చెప్పారయ్యా, అది కట్టుకుంటే అష్టైశ్వర్యాలు వస్తాయి అంటే వచ్చినాయి అన్న. ఏమొచ్చినాయి? కాలు చేయబడిపోయా. వాళ్ళ ఇంటి ముందే కాలువ ఉంది, తీపిచ్చి కాలువలో బడేపించి ప్రార్థన చేయగానే వెంటనే లేచి కూర్చుంది. స్తోత్ర, హల్లెలూయా. అపవిత్రమైన నీ ఇంటికి తేకూడదు, అపవిత్రమైన నీ ఇంట్లో ఉండకూడదు, దయ్యాల బొమ్మల్ని ఇంట్లో ఉండకూడదు, సాతానుడి బొమ్మల్ని ఇంట్లో ఉండకూడదు. నీ మనసులో, హృదయములో, తలంపులలో చెడుది ఏది, అపవిత్రమైనది ఏది ఉండకూడదు. సెల్ ఫోన్లో కూడా అపవిత్రమైన బొమ్మలో, పనికిరాని బొమ్మలో ఉండకూడదండి. దయ్యాల బొమ్మలో, రాక్షసుల బొమ్మలో, అశ్లీలమైన బొమ్మలు ఉండకూడదు. నీలోకి పరిశుద్ధాత్మ దేవుడు రాడు. ఎందుకంటే అపవిత్రమైన స్థలము చూస్తే ఆయన పక్కకి వెళ్ళిపోతాడు. అపవిత్రమైన చోటులలో పావురము దిగదో. కాకి దిగిద్ది. కాకి సాతానుకు గుర్తు, పావురము పరిశుద్ధాత్మకు గుర్తు. కాకి ఏం చేసిద్ది? పీక్కు తినిద్ది నిన్ను. పావురం ఏం చేసిద్ది? నీ జోలికి రాదు. స్తోత్ర, హల్లెలూయా. ఇక అర్థమైందండి. సంసోను పాపం చేశాడు. న్యాయాధిపతి గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనంలో ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజింపు కొందుననుకొనెను, అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఎప్పుడైతే చెడు మన చేతులకు అంటిద్దో, మన మనసులోకి వచ్చిద్దో, దేవుడు వెళ్ళిపోతాడు. స్తోత్ర, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అపవిత్రమైన స్థలాలలో ఆయన ఉండలేడు. అందుకనే మీ జీవితాన్ని మీరు పరిశుద్ధపరచుకొందురుగాక. హల్లెలూయా. ఒక 60 సంవత్సరాలు ఆమె అండి ఈ మధ్య ఒంట్లో బాగోలేదంటే ప్రార్థన చేస్తానికి వెళ్ళి 60 సంవత్సరాల పైనే ఉంటాయి. జుట్టు అంతా తెల్లగా అయిపోయింది, కర్ర ఒకటే లేదు చేతికి, బాగా ముసలాం అయిపోయింది. ఏంటమ్మా ప్రాబ్లం అంటే, ఒంట్లో నీరసంగా ఉంటుందయ్యా, బాగోట్లేదయ్యా, నీరసం అయ్యా అనింది. ఏం నీరసం అమ్మా? ఇంకేముందంటే అరికాళ్ళు మంటలయ్యా, అరిచేతులు మంటలయ్యా, కళ్ళు సరిగ్గా కనపడతలేదు, ఒకటే నీరసం. ఏమి తింటలేదా అన్న. ఎందుకు తింటలా? పొద్దున్నే 4 ఇడ్లీ తింటున్నా, మధ్యాహ్నం అన్నం తింటున్నా, సాయంకాలం జావ 2 లోటాలు తాగుతున్నా అంది. మరి ఇంకేం రోగం? అన్నీ బాగానే తింటున్నావుగా, పళ్ళు ఏమైనా తింటున్నావు అంటే రోజు అరటిపళ్ళు తింటున్నా అంటుంది.
మరి ఇంకేంటమ్మా నీకు ఎందుకు బాగలేదు చూడయ్యా కాళ్ళు అని ఇట్లా కాళ్ళు చూపించింది. కాళ్ళు చూపిస్తే ఆ కాళ్ళకి ఏమండి ఇంటర్మీడియట్ పిల్లలు వేసుకున్నట్టుగా గోల్డ్ రంగు వేసుకుంది. ఎవరు? ఈ ఇంటర్మీడియట్ ఆమె. ఆ వయసు ఎంత? 60 పైన ఉంటాయి. 60 పైనే. ఇప్పుడు ఆమెకి గోల్డ్ రంగు కావాలా? డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళిద్దా? ఎవరు చూడాలని? కొంతమంది సైతాన్ని కోరి తెచ్చుకుంటారండి, డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చుకుంటారు. పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. నేనేం అనలామని ఆమె మనసులో ఏముందో నాకు అర్థమైంది. అంటే ఏంటి, 65 సంవత్సరాలు అయినా కానీ 6 బదులు 25లా కనపడాలని నా ఉద్దేశం. అందుకే కదండి. మరి లేకపోతే నీకు రంగు ఎందుకు? ఈ యవనస్తులు ఏదన్నా చేసుకున్నారంటే ఫోన్లే అనుకోవచ్చు. నీకేం రోగం? నీ వయసు ఎంత? నువ్వు చేసే పనులేంటి? నేను ప్రార్థన చేసి మెదలకుండా వచ్చా. కొంతమంది దేవుడు ముట్టడు, కొంతమందికి దేవుని రావు. కారణం ఏంటంటే అసలు మైండ్ మంచిది కాదు, వాళ్ళ మనసు మంచిది కాదు. నేను మళ్ళీ చెబుతున్నాను, మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి, అపవిత్రమైన దాన్ని తీసేయండి, చెడుని మీరు తీసేయండి, పాపాన్ని తీసేయండి, పవిత్రపరచుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చునుగాక, పావురము మన మీద వ్రాలునుగాక, దేవుని అభిషేకం మన మీదకి వచ్చునుగాక. ఏంటి సార్ పరిశుద్ధాత్మ వస్తే లాభం అంటే? అపొస్తలుల 1:8 ఉండింది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి, పాపాన్ని జయించే శక్తి, అపవిత్రతను జయించే శక్తి, చెడును జయించే శక్తి, ఇంద్రియ నిగ్రహపు శక్తి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తాడు. అందుకని అందరూ మీ జీవితాన్ని శుద్ధి చేసుకొని పవిత్రపరచుకొని అసహ్యమైన దానిని తీసేయండి. ఎవరికి అసహ్యమో? దేవునికి అసహ్యమైంది. అప్పుడు దేవుడు మీలో నివసించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అపవిత్రమైన స్థలాలలో మీరు అడుగు పెట్టరు. మా జీవితం అపవిత్రంగా ఉండకూడదు. మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని, మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని, మమ్మల్ని మేము బాగు చేసుకునే భాగ్యము మా అందరికి ఇచ్చి, మా దేహము దేవునికి ఆలయమని పౌలు గారు చెప్పినట్లుగా ఎల్లప్పుడూ మా శరీరాలు దేహాలు తండ్రి మీకు నివాస స్థలాలుగా చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.